విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. షర్మిల వాహన కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎరికపాడు వద్ద వాహనాలను అడ్డుకుని మళ్లించినట్లు తెలుస్తోంది. వాహనాలను డైవర్ట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. షర్మిల వాహన కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎనికపాడు వద్ద వాహనాలను అడ్డుకొని మళ్లించినట్లు తెలుస్తోంది. వాహనాలను డైవర్ట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. షర్మిల వాహన కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎనికపాడు వద్ద వాహనాలను అడ్డుకుని మళ్లించినట్లు తెలుస్తోంది. వాహనాలను డైవర్ట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజేంద్ర, శిరీష, ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడానికి వైఎస్ షర్మిలారెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఎన్కేపాడు వద్ద వాహనాలను అక్కడున్న పోలీసులు మళ్లించడంతో మొత్తం అటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాహనాలను డైవర్ట్ చేసిన నిరసనగా అక్కడే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రోడ్డుపై బైఠాయించారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షో అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రోడ్డుపై దాదాపు మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైఠాయించడంతో మొత్తం అటు వెళ్లే ట్రాఫిక్ కూడా అంతరాయం ఎదురైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కావాలనే అడ్డుకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మరోవైపు అంటే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతోంది అని చెప్పి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. నేను బాధ్యతలు తీసుకుంటున్న ఈ సమయంలో మా కాన్వాయ్ని ఎందుకు ఆపారని చెప్పి పోలీసులను వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మమ్మల్ని చూసి భయపడుతున్నారా సార్ అని పోలీసులను వచ్చేసి నిలదీశారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.